వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఇంకెన్నిసార్లు మాట తప్పుతారు, మరెన్నిసార్లు మడమ తిప్పుతారు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఈ టైటిల్ ఎవరి గురించో కాదు, వైఎస్ఆర్సీపీ గురించే నేను ఈ టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఈరోజు సిఐ సదస్సు జరుగుతూ ఉంది వైజాగ్ వేదికగా. ఆ సదస్సులో కరణ అదాని గూగుల్ డేటా సెంటర్కి సంబంధించే కాదు, అదానీ డేటా సెంటర్కి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అయితే ఆయన చేసిన కామెంట్స్ మీద వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా గూగుల్ డేటా సెంటర్ విషయంలో అటు లోకేష్ మీద ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తూ ఉంది. ఒక్కసారి మనం చూసినట్లయితే అసలు ఏం జరిగింది అనేది కరణ అదాని ఈరోజు మాట్లాడింది ఏదైతే సిఐఏ సదస్సులో చాలా కీలక అంశాలు మాట్లాడారు. ఆయన గతంలో ఏదైతే అదానీ డేటా సెంటర్ ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ఒప్పందానికి సంబంధించి ఆయన కొన్ని విషయాలను కూలంకషంగా మాట్లాడారు. అంతేకాదు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో మా ఇనిషియేషన్ కూడా ఉంటుంది, దాంతో కలిసే మేము పనిచేస్తామని చెప్పి కూడా ఆయన ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. సిఐ సదస్సు వేదికగా అదానీ ఎలా ఉంటుంది, గూగుల్ డేటా సెంటర్ విషయంలో తమ కోఆపరేషన్ ఎలా ఉంటుంది అనేసి ఆయన మాట్లాడారు. బట్ దీన్ని ఎలా పోర్ట్రేట్ చేస్తుందంటే వైఎస్ఆర్సీపీ మీడియా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కావచ్చు, ఈరోజు అదానీ కొడుకు కరణ అదానీ నోటి వెంటే ఈరోజు అదానీ డేటా సెంటర్ వచ్చింది, గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని ఆయనే చెప్పారు. చంద్రబాబు నాయుడు బట్టలిప్పి తీసి బజార్లో నిలబెట్టారు, చంద్రబాబు నాయుడు పరువు తీసేశారు అని చెప్పేసి ఈరోజు దాన్ని ఓవర్ఫ్లో చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాదు లోకేష్ ఇప్పటిదాకా గూగుల్ డేటా సెంటర్ విషయంలో చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పేసి ఒక న్యూస్ని వండి వారుస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ 1.5 డేగా. అసలు ఇక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా బోడిగుండికి మోకాలకి లంక పెడతా ఉంటుంది, అసలు రెండింటికి సంబంధమే ఉండదు. అయినా సరే గోబెల్స్ ప్రచారం అంటాం. నిజం 4 ఊళ్ళు వెళ్ళొచ్చేలోపు ఏదైతే నిజం గడప దాటేలోపు అబద్ధం 5-6 ఊళ్ళు వెళ్ళొస్తుందని చెప్తూ ఉంటారు పెద్దలు చాలామంది. సో అలాంటిదే వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఇలాంటి గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుంటూ ఉంటుంది. పీకే లాంటి ఒక వ్యూహకర్త వాళ్ళకి ఇది అలవాటు చేశారు. దాన్ని బాగా ఎక్స్టెంపో లెవెల్కి తీసుకెళ్లిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆయన సోషల్ మీడియా టీంకి మాత్రమే దక్కుతుంది. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వేరు, అదేవిధంగా అదానీ డేటా సెంటర్ వేరు. నిజానికి ఇక్కడ జరిగింది ఏంటంటే అదానీ డేటా సెంటర్కి సంబంధించి ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం ఇక దిగిపోతుంది అనగా 2019 జనవరిలో చంద్రబాబు నాయుడు అదానీ డేటా సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఒక ఒప్పందం జరిగింది. అయితే అంతలోపే ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అసలు దాదాపు 3-4 ఏళ్ల పాటు దాన్ని పక్కన పడేశారు. ఆ తర్వాత గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఆ రోజులో ఐటీ మినిస్టర్గా ఉన్న గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మేము దీని మీద రివ్యూ చేస్తున్నామని మాట్లాడడం జరిగింది క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన మీడియా ప్రతినిధులు. ఇంకా ఎలక్షన్ ముందు ఇంకా ఏడాది ఉంది అనగా 2023లో జగన్మోహన్ రెడ్డి హడావిడిగా మరోసారి అదానీని పిలిపించుకొని ఏదైతే చెల్లికి మళ్ళీ పెళ్ళి అంటారు అదేదో సినిమాలో, అట్లాగే అదే ఒప్పందాన్ని మళ్ళా కుదుర్చుకున్నారు. అయితే టీడీపీ అప్పుడు ఆ రోజు ఇచ్చిన రాయితీలు పూర్తిగా వీళ్ళు తగ్గించేశారు. ఆ రోజు ఇచ్చిన భూ కేటాయింపులు సగానికి సగం కోసేశారు. ఆ రోజు దాని మీద పెట్టే పెట్టుబడిని కూడా సగానికి సగం తగ్గించేశారు. పూర్తిగా ఒక 0 లెవెల్కి తీసుకొచ్చి అదానీతోని ఆ ఒప్పందం మళ్ళీ కుదుర్చుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అది జరిగింది యాక్చువల్గా. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయింది, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం లోకేష్ తాను 13 నెలల పాటు ఎంత కష్టపడ్డానో అనేది చెప్తూ వచ్చారు. అటు గూగుల్ ప్రతినిధులతోని ఆయన భేటీ అయ్యారు, పదే వెళ్ళారు, పదే భేటీ అయ్యారు, వాళ్ళని కన్విన్స్ చేశారు, వైజాగ్ తీసుకొచ్చారు. వైజాగ్లో అక్కడ ఎమ్యూనిటీస్ ఏంటి, అసలు గూగుల్ డేటా సెంటర్ ఎందుకు వైజాగ్కే రావాలనే దాని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి వాళ్ళకి వివరించారు, వాళ్ళని కన్విన్స్ చేశారు. ఇక అటు మోడీతో మాట్లాడి ప్రభుత్వ పాలసీని కూడా మార్చారు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రావడం పట్ల. దీని మీద ఆల్రెడీ సుందర పిచాయ్ కూడా ఏపీ రూపురేఖలు మారబోతున్నాయి, వైజాగ్ రూపురేఖలు మారబోతున్నాయి డేటా సెంటర్ వల్ల అని కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశం మీద అటు సుందర పిచాయ్ తమిళనాడోడైతే మీరెందుకు తెచ్చుకోలేకపోయారు అంటూ అక్కడ డిఎంకేని ప్రతిపక్షాలు కానీ సోషల్ మీడియా కానీ టార్గెట్ చేస్తూ ఉంది. సేమ్ కర్ణాటక మీద అదే ప్రెజర్ ఉంది, సేమ్ తెలంగాణ మీద కూడా అదే ప్రెజర్ ఉంది. ఒక మైక్రోసాఫ్ట్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి ఎలాగో ఇప్పుడు ఒక గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి అలాగా అని చర్చ జరుగుతోంది, ప్రపంచమంతా చర్చిస్తుంటే అది మేము తెచ్చిన గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకున్నారు. ఇప్పుడు అసలు స్టార్టింగ్ నుంచి చూస్తే అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి, అదొక గోడౌన్ లాంటిది అని చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. దానికి ఎంత వాటర్ సోర్సెస్ అవుతాయి, వైజాగ్కి సంవత్సరానికి సరిపడా వాటర్ సోర్సెస్ మొత్తం కూడా గూగుల్ డేటా సెంటర్కి అవుతాయని చెప్పి కూడా మాట్లాడారు. అంతేకాదు పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పవర్ ఇస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. దానివల్ల ఎన్ని జాబ్స్ వస్తాయి, ముష్టి జాబ్స్ వస్తాయి అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడారు. వన్స్ ఇక గోడౌన్ అని మాట్లాడావు పెద్ద మనిషి, ఒక పనికిమాల ఎదవా ఆ ఛానల్స్లో కూర్చొని
దాన్ని గోడౌన్గా అభివర్ణించాడు. అలాంటి వాడినే పెట్టుకొని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇల్లు పార్టీ పరువును ఇలాంటి వాళ్ళే రోడ్డును పెడుతూ ఉంటారు. ఆ తర్వాత అది జరిగిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అదాని డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, మా టైంలో ఒప్పందం కుదిరితే అది చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొట్టేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మాట్లాడారు. జనం చెవిలో క్యాలీఫ్లవర్స్ పెట్టే ప్రయత్నం చేశారు. జగన్ అలా అన్న తర్వాత నేనే తెచ్చానని చెప్పేసి పార్టీ మొత్తం ఒక్కసారిగా వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు గూగుల్ అంశం మీద ఎలా స్పందించాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మేమే తెచ్చామని చెప్పి అప్పటి నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ ఏఐ డేటా సెంటర్ వేరు. ఈరోజు ఇక కరుణాదాని ఈ మాట చెప్పిన తర్వాత అవును కరుణాదాని కూడా అదే చెప్పాడు. కరుణాదాని చెప్పింది ఏంటంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్తో కలిసి మేము పనిచేస్తాం అని చెప్పారు. అదేవిధంగా ఎయిర్టెల్ లాంటి సంస్థలు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళతో టైఅప్ అవుతూ ఉన్నాయి. సో అది యాక్చువల్గా ఆయన చెప్పింది. అంతేగాని మా డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్ ఒకటే అని చెప్పలేదు ఆయన. గూగుల్ ఏ డేటా సెంటర్ వేరు, గూగుల్ సంస్థ ఎవరితోనూ కలిసి ఒప్పందాలు చేసుకొని ఏపీలో పెట్టట్లా సంస్థని. అది వేరు ఇది వేరు. కానీ ఈ రెండు మేమే తెచ్చాం, అదే అదాని డేటా సెంటరే మేము తీసుకొచ్చిందే, ఒప్పందం కుదుర్చుకుందే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియా వేదికగా నవ్వులు పాలవుతున్న ఈ విషయంలో వైఎస్ఆర్సీపీకి బుద్ధి రావట్లేదు. మొత్తానికైతే ఇలాంటి వాళ్ళకి బుద్ధి ప్రసాదించమని దేవుణ్ణి కోరడం మినహా అటు ఏమి చేయలేనిలాగుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ స్థాయిలో ఒక విష ప్రచారం, ఒక గోబెల్స్ ప్రచారం గూగుల్ ఏఐ డేటా సెంటర్ మీద జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి. అసలు ఇది తీసుకెళ్ళి పబ్లిక్ ఫోరంలో పెట్టి దీని మీద పబ్లిక్ని కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళని ఒక చర్చకు ఆహ్వానిస్తే వైఎస్ఆర్సీపీ తీరుని ఎండగట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.